సిటీ ఇక బిల్డింగ్లు కనబడుతున్నాయి. ఆ బిల్డింగ్లలో తిరుగుదామా? డ్రైవర్ ఉన్నాడు, అదే నడుతుంది. నేను ఇంట్లో రాకుంటాను, నన్ను తోలుకపోకున్నా సార్. నా పానం హే ఇవన్ బొండా స్నానం చేసి రెడీ అయ్యిండు. చలో గాయ్స్, ఇగో మా అమ్మని కలవడానికి యశ్పాల్ వచ్చిండు. అరే బొండా, ఇయో నీకు మామ గిఫ్ట్ తెచ్చిండు, దా చూద్దాం, దా ఏమున్నది. తీ నాని, తీ అది అదేంది నాని, ఇటు చూపియు. మామకి ఇచ్చావా? తీసి మామనా? చలో గాయస్, ఇయో మా యశ్పాల్ వచ్చి ఫ్యామిలీ అందరినీ బయటకు తీసుకుపోతుండు. ఎటు తీసుకుపోతాడో తెలియదు. నేను ఎట్లయినా మా అమ్మని తీసుకుపోతలేనని కంప్లైంట్ చేసింది. ఇంటికాడ కంప్లైంట్ చేసుట్లా మనోడికి ఇన్ఫర్మేషన్ పాస్ అయింది. మనోడు రీజనల్లో ఒక 1 hour దూరంలో ఉంటాడు మనకి. సో వచ్చి ఇప్పుడు తీసుకుపోతుండు. ఖుషి అవుతుంది, బయటకు పోతుంది అన్నది. ఎట్లా కార్లో పోదామా, ట్రైన్లో పోదామా? హాయ్, ఎవరు కలిసిరు కొత్త? నీకు ఫ్యాన్సా? ఏ లేదు, గుర్తుపడతారు నిన్ను. దా లెట్స్ గో. హాయ్ హాయ్, ఇదేనా? అమ్మాయి ట్రైన్ స్టేషన్ వచ్చేసింది. ఇది అదే అరే చోట. దా ఎక్కు. ఇక్కడ స్టోలర్లో కూర్చుంటాడు దొంగ. వచ్చేసింది స్టేషన్. దా దిగుడేనా? దిగుడే. అది దిగకుండా ఇళ్ళనే పోతా మన కొత్త పిల్ల దాకా కాదు నాని, ఒక నిమిషం అన్నా కాదు, మళ్ళీ ఇటుకెళ్ళి ఇంకోటి ఎక్కాలి, వేరే ఎక్కాల. ఇవాళ మెయింటెనెన్స్ వర్క్ జరుగుతున్నాయి, అందుకే మెయిన్ ట్రైన్ లేదు. ఈ ఒక 2-3 ఎక్కి పోవాల్సింది. ట్రైన్లో పోదాం అన్నావు కదా. 2-3 చక్కగా మన కార్లో పోతా అయిపోతున్నాయి. మా అమ్మ అన్న ట్రైన్ ఎక్కింది, నువ్వు ఫస్ట్ టైమా? నువ్వు ఎప్పుడు ఎక్కినావి? నేనా? నువ్వు పుట్టక ముందు ఎక్కిన. మళ్ళీ ఎప్పుడు ఎక్కినా? మళ్ళీ ఎప్పుడు ఎక్కలే, ఇప్పుడు ఎక్కినాయి. గుర్తు తెచ్చుకో మంచిగా. ఎప్పుడు ఎక్కినాం? ఎక్కలేము. తిరుపతి ఎట్లా పోయినావు? తిరుపతి ఎట్లా పోయినావు? నడుచుకుంటూ పోయినా? దొరికిన దొంగని మరి అందరం 10 గంటలతోనే ప్రవీణ్ మామూలు ఏమో నాకు గుర్తులేదు. ఎవరితో పోయినప్పుడు తిరుపతి పోయేటప్పుడు, అప్పుడు వచ్చేటప్పుడు బస్సులో వచ్చినాం, పోయేటప్పుడు ట్రైన్లోనే పోయినాం. ట్రైన్లో పోతే మీరు తట్టుకోలేరు కదా, బాగా హత్య చేసిండ్రు. ఇక బస్సులో ఎన్ని పైసలన్నీ పెట్టి అంత వచ్చింది. గుండె వన్నది ఇప్పటిదాకా సదాయించిండు. ఎట్లా వన్నాడు ఈడు, అది రాజు లెక్క. అమ్మా దాయ్యా కిందకి పోదాం, గది మీద ఏం కాదు, పోదా ఏం కాదు దాని మీద. లిఫ్ట్లోనే పోదామా? దీని మీద అయితే ఒకసారి పోదా. నేను తోలకపోతా. భయం పడుతుంది నాని. ఏంటికి భయం పడుతుంది? ఏ అది ఎట్లా ఉరుకుతుంది, నేను ఇస్తుంటే దాని మీద రానంటే చెప్పిన నడదు నాని. పట్టుకో, చేతి పట్టుకో. ఏమైందా? నేను దీని మీద
వాడు మళ్ళా జాగ్రత్త దిగు సరేనా? చూడిగా నేను పోయి ఎట్లా దిగన్నా అర్థం ఏమవుతుంది ఏం కాదు, భయం పడుతుంది దీని మీద వచ్చుడికి. ఇది అద్దరు ఇది ఎట్లా దిగలగడు పుల్లని చేతి పట్టుకోమన్నా చేతి పట్టుకోమన్నా పట్టుకుంటారు, నువ్వే చేత అటు. అబ్బా నేను ఇలా రాకుంటాను, నన్ను తోలుకపోకున్నా సార్. ఎట్లున్నది తంతల మీద ఎక్కితే డైరెక్ట్ తీసుకుపోతుంది, గదికి ఎందుకు భయం పట్టుడు? కాదు అది ఎటు నడదంగా నాకు భయం పడుతుంది, నేను లిఫ్ట్ గాయ్స్ ఇదే సిడ్నీ సెంట్రల్ స్టేషన్. ఉన్న ట్రైన్లన్నీ ఇక్కడికే వస్తుంది. బస్సు వేరే లెవెల్, మొన్ననే టోటల్ మాడిఫై చేసేసారు, వేరే లెవెల్. ఇట్లా ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది చూడండి వెనక మొత్తం అదే. ఎందుకు భయం పట్టింది అత్తమ్మ? వచ్చింది మంచిగానే, నా పానం గజగజ అనికింది. నేను రాను రెడ్డి, నన్ను అన్నదో తంతలు ఎక్కిమంటే ఎక్కుతా కానీ. మరి పోదామంట, అటు పోదాం ఇటు పోదామని. నేను ఎక్కుతాను రేపటి చూడండి ఇంట్లో. చీర మంచిగా ఉన్నదంట, మంచిగా ఉన్నదంట. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. నాకు బాగా నీ చీర మంచిగా ఉన్నదని చెప్తుందా? అరే థ్యాంక్ యూ ఎట్లా చెప్తుంది? థ్యాంక్ యూ దండం పెడుతుంది. ఏం కాదు ఏం కాదు, ఇక్కడ ఓళ్ళు ఏమనుకోరు సరేనా? ఓళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. నువ్వు కూడా అందరిని ఇట్లనే చూసావు. చూస్తలేను, ఇంటికే చూస్తున్నా. నేను ఎటు చూస్తలేనా అని. అబ్బో కాదు, అటు ఇటు చూస్తే ఎవరైనా పట్టకపోతే బాధ పోలీసులు. మళ్ళీ ఎక్కాల లిఫ్ట్ లో పోదాం రా. ఇప్పుడు ఉన్నది లిఫ్ట్, ఇక్కడ పక్క ఎక్కాల్సిందే. అది విన్ని పట్టుకుంటా, విన్ని హెల్ప్ అయిపోరు అత్తమ్మకి. అది వేరే సైడ్ పోతుంది, వేరే ఊరికి పోతుంది. పో మరి. ఎక్కలేదు ఇక, మా అమ్మ ఎస్కలేటర్లు ఎక్కలేదు, భయం పడుతుందట కొంచెం. లిఫ్ట్ ఉంటుంది అట్లా భయం పట్టిన భయం పట్టిన వాళ్ళ కోసమే లిఫ్ట్ పెట్టిర్రు అంటావు మరి. లేనప్పుడు ఎట్లన్నా తీసుకొచ్చి నేను ఒక పంపిస్తారా కరగా నా మానమడన్నా ఇంకా కొంత అయితే ఆడే తోలుతా. మరి జల్ది నాడు, మా ఆయన మూసుకపోతుంది. ఇప్పుడు ఇక దీంట్లో ఎక్కాల. ఇప్పటిదాకా రైలు ఎక్కినాం, దీన్ని లైట్ రైల్ అంటారు. ఇదంతా ఆస్ట్రేలియా, నేను అంతా ఆస్ట్రేలియా. ఇప్పుడు మనం ఎక్కించు, మనం ఆడ ఎక్కినాం చూడు ట్రైన్, ఆడికెళ్ళి ఇప్పుడు మనం వచ్చిందాక ఆస్ట్రేలియా. ఇదేమంటారు? మెల్బోర్న్ అంటారు. ఇది సిడ్నీ. మనం ఉన్నది సిడ్నీ, ఇదంతా సిడ్నీ. ఇదంతా మరి ఎంత పెద్దగా ఉంటుంది అనుకున్నా? మస్తు పెద్దగా ఉన్నది. దాని దిగుడేనా? ఆగిన దగ్గర దిగుదాం అడుగుతాను. మరి కాదు నాకు. ఇప్పుడు స్టాప్లు, ఇప్పుడు ఆర్మూర్ నుంచి మన కొత్తపల్లికి ఆటోలో పోతావు, అది గోవిందపేటలో జగన్పేటలో నడికూడ లోపదా దిగుతా నువ్వు ఆడ. మరి నీ ఊరు వచ్చిందాక అంతే ఉంటావు ఇంత. ఓలాలకు ఓళ్ళ ఊరు వచ్చిందాక అంతే ఉంటారు. నాన్న వచ్చినాక మళ్ళా పట్టుకురా వాడుతుంది. నువ్వు రావా మళ్ళా? నేను రాను ఇంకా. నాన్న ఇంకేం లేదు, ఇదేమున్నది అంత మంచిలేదా? కాదు నాకు చూపిస్తున్నావు అంటే నువ్వు యూత్ చేయాలా? నాన్న చూడద్దా? నేను చెప్తా కదా పోయినాక. ఏమని చెప్తావు? నువ్వు మనోడు ట్రైన్ ఎక్కిచ్చిండు, అది చూపించిండు అంటే చెప్తా. గంతే నాన్నకు కూడా అర్థమవుతుంది. టీవీలో చూసినంటే అర్థమవుతుంది. ఇద్దరిని చెప్తామంటే ఎట్లా జాబ్ లేదు. ఆదివారం మొత్తం ఏమో నేనైతే రాను, బుడ్డోని పట్టుకుని ఇంటికన్నా ఉంటాను. నాన్న వచ్చినాక నాన్న నేను చెప్తా ఇక. అటు బీచ్లకి పబ్బులకి తీసుకొని పోతాను. నాన్నగారికి బిస్కెట్ తీసుకుని నాన్నకి అవేంది దుకాణాలు అనుకున్నా. మరేంటి
అన్ని పెద్ద పెద్ద కంపెనీలు హోటళ్ళు వేరుంటాయి. గట్లున్నాయి కానీ దొరుకుతుంది. దొరుకుతాయిలే, దుకాణం అనుకుంటుంది. తాజ్మహల్ 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 గీడ ఉంటుంది. మస్తు ఉన్నది. తాజ్మహల్ మన ఇండియన్ ఉంటుంది, గీడ ఇల్లు కాదు అవన్నీ హోటళ్ళు బట్టల షాపులు పెద్ద పెద్ద బిల్డింగ్ వేరుంటది కదా. దిగుదామా నడుచుకుందామా? ఇల్లు తిరుగు చూస్తున్నాం కదా. అంతే అంటే చూడు కిటికీలకి నేను ఈయన ఎత్తుంటే బండి మీద ఇప్పుడు కార్లో ఈయన ఎత్తా ఊబర్ నేను. మరి గీడికి వస్తా మరి ఇంకే ఉత్త మన ఇంటి దగ్గర తిరుగుతా అనుకున్నాడా? అంత అయ్యా సిడ్నీ మొత్తం తిరుగుడే. బిల్డింగులకి వెళ్ళి ఇట్లా మధ్యలో రోడ్డు పుట్టించుడు ఇట్లా చిన్నకెళ్ళి ఎట్లా పోతుంది నాని. చిన్న పిల్లలు అలా చిన్న పిల్లలు రోడ్ రాడు తోవాలకు మధ్యలోకి ఎవడు రాడు. మధ్యలో భలే తయారు చేసింది. అదే మ్యాజిక్ టెక్నాలజీ. మన ఊరికి పడకపోదాం ఒకటి వస్తుంది సడగా మన మనమే తయారు చేద్దాం. మనం ఎన్ని కోట్లతోనైంది. ఓ మీదికి చూస్తేనే చక్కెర వస్తుంది నాని నాకు. అయినా ట్రైన్ సుఖ గిన్నె నడికెళ్ళి ఎట్లా పుట్టించారేమో రోడ్. ఇగో ఈడికే లాస్ట్ ఇక ఆడికే లాస్ట్ అది. చలో గాయస్ ఇవో కార్లు వస్తే ఇవేం మా అమ్మ చూడకపోతుండే, అందుకే ట్రైన్ లో తీసుకొని వచ్చిన. ఆగమైతుంది బిల్డింగ్లు అన్ని చూసి ఆగమవుతున్నది నాని. మరి ఇట్లా నేను ఏం తినంత గావరైతుంది. తిందాం. తింటీరా? ఏం తింటావు? బర్గర్ తింటా. బర్గరే డబ్బా రొట్టి తింటా. మంచిగా వస్తుంది. తిన్నాక చెప్పు. 2-3 గడ్డి ఆకులు పెడతారు తిన్నట్లా అది మంచిగా రాదు. మరి ఏం తింటావు? సాయన తాగుతుంటే చాయ్ తాగిపిస్తుందా? కాఫీ తాగుతా. కాఫీ అంటే ఎట్లుంటది? ట్రైన్ ఆన్లో పోసింది ఫ్లైట్ లో. బర్గర్లు పిజ్జాలు గవ్వే ఉంటాయి. మరి అన్నము కొంత పప్పు చారు ఏమన్నా చికెన్ ఉంటుందా? అన్నం పప్పు చారు కష్టమే దొరకడు కానీ చికెన్ ఉంటది. ఉత్త చికెన్ తినర్లా? ఉత్త చికెన్ ఎక్కడ కనబడతలేదు. అందరికి ఆకలి అవుతున్నట్టున్నది. మనకి ఇక్కడ షవర్మా దొరుకుతుంది. షవర్మా ప్లేస్ కి తీసుకొని వచ్చిన. ఏం తింటావు చెప్పు? చికెన్ మటన్? కూల్ డ్రింక్ తాగుతా? థమ్స్ అప్ లింక్ ఉంటుందా? ఉంటుంది కావచ్చు. లింక్ తాగుతుందట. మజా ఉంది అడుగు ఒకసారి. చికెన్ తిన్నాను. చికెన్ చూసి తినేటట్లు కొడతలేదురా? అది తినని గట్లా తిరుగుతుంది. మా అమ్మ ఎందుకు ఇట్లా అంటుంది చెప్పాలా? మా అమ్మ అక్కడ తిరుగుతున్న మీట్ చూసి ఆగమైపోయింది, అందుకే తిన అని డిసైడ్ అయిపోయింది. ఇక దా అమ్మ నీకు వేరే తినిపిస్తుందా? చాయ్ తాగి తాగే మరి ఇంకా ఏం తినిపిస్తావు? వేరే ఉంటాయి ఇంకా మత్తు. చిప్స్ తీసుకోరా? చిప్స్ తింటది. చిప్స్ పొలాలు తినేటి. నాని ఉన్నవాటికి అందుకుంటుండే ఏదన్నా తింటాడు. ఆడు వంటనే మనకు ప్రశాంతత. లోతుంటది, బాగా లోతుంటది. దుంకల్లా నేను మంచుకున్న పొగప్పుడు దుంకినావు ఏడనే ఉసుకెలా దుంకుకుంటా అది ఆడలేరా? ఆహా మొన్న కబడ్డీ అది బీచ్ డైరెక్ట్ అవిట్లలో దుంకొచ్చు. ఏం కాదు. ఆ మీద విమానం కాదు, అది హెలికాప్టర్. పోలీసులు ఉంటారు దాంట్లో. మొన్న ఇవ్వలేదా? అవి ఎట్లున్నాయి ఇవి బిల్డింగ్లు. అది వాళ్ళు కట్టిండ్రు కానీ ఇంకా 4 వద్దులైన బట్టి మొత్తం మొగుళ్ళు అనుకుంటారు.
ఆపేసే పోపు చేసింది అది ఫ్లైట్స్ కదా ఆకుతుంది ఫ్లైట్స్ కదా ఆకుతుంది నాకైతే బయట తాకుతుంది. ఇది గిన్నెంత పెద్దగా ఉన్నది ఇలా గీ పైన పడవనా? ఇది నీళ్ళలోనే నడుస్తుంది కదా. మరి పడవ నీళ్ళలో నడుతుంది కానీ కాదు అంటే అటు ఎక్కించకపోతుంది అంటే కదా. పోతుంది ఇప్పుడు ఇక్కడ ఆగింది ఇక. లిండినాక పోతారా లిండినాక పోతారు. అమెరికా పోతారా. ఇప్పుడు మన షెర్లకు రమ్మంటే వస్తుంది అది. నెల ముందు చెప్పాలా డైరెక్ట్ వస్తుంది మన షెర్లకు. మన షెర్ల నీళ్ళు లేవు కదా అందుకే వస్తలేదు. అమ్మా ఇక్కడ ఇది ఆ బ్రిడ్జే ఫేమస్ ఇక్కడ బాగా ఫేమస్ సిడ్నీలో. ఆ బ్రిడ్జ్ ఇంకా గట్టు ఉన్నది ఇక్కడ ఒకటి, అది దాన్ని ఒపెరా హౌస్ అంటారు, అంటే ఒపెరా ఇల్లు అన్నట్టు. అవే ఫేమస్. ఆ బ్రిడ్జ్ మీద మంది కనబడుతున్నారు నీకు, ఎక్కుతారు పబ్లిక్. తినే తిను చికెన్ ఇది గిడ కట్టింది కదా వెనక ఒపెరా హౌస్. వెనుక ఇట్లా పడవ లెక్క సేమ్ అది సుఖ అట్లా మంచి కట్టిండ్రు అన్న. అది కూడా పడవనే కదులుమంటే కదులుతుంది. కదులుతుంది ఇప్పుడు కదులు అన్ను కదులు. ఇంత ఎండ బాగా కొడుతుంది గాయ్స్. వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం పని. ఇంటికి పోదామా? ఇటు ఇంకేదైనా చూపిస్తావా? నీకు ఓపిక ఉంటే ఏటన్నా పట్టుకపోతా. చెప్పు అమ్మా. ఇక్కడ చూడు ఆయన గాలి ఉన్నాడు, కదులుతుండు చూడు. నా మనిషి కాదే కదులుతుండు. కింద కూడా నటంబం పెట్టిండేమో. ఎట్లున్నాడు? అమ్మా అక్కడికి ఒక రూపాయి ఎత్త అయిపోతుంది. కాదు నన్ను సంచి తెచ్చుకోవద్దన్నారు కదా. నా కోడలు సంచి తెచ్చుకోవద్దన్నది. పాపం రూపాయి కాదు 100 రూపాయలు అన్నీ ఎత్తుంది. కానీ మీరు అక్కడ పైసలు కూడా తీసుకురాలేదంట కదా. పైసలు తెచ్చిన ఒక 5 రూపాయలు తెచ్చుకున్నా. మా వెళ్ళ పెట్టుకుని వచ్చి సంచిలో పెట్టుకుని సంచి తెచ్చుకుంటావు. ఆ ఎయిర్పోర్ట్ లో పట్టుకొని అటే వాడైతే అయిపోతుంది. అందులో పైసలు కోడలు అద్దన్నది, సిన్ని సుఖ అద్దన్నది. కానీ ఇక తెచ్చుకున్నా నేను, మీకు తెలియకుండా తెచ్చుకున్నా. కానీ ఇక ఇప్పుడు మంచిగా సంచి తెచ్చుకున్న వాడికి పాప మనకి పైసలు ఎత్తుంటే ఏమైతే చెల్లని పైసలన్నీ అవే వెళ్తుంది. అంటే చెల్లని పైసలు తెచ్చుకున్నా కాదు మంచిగా 500 రూపాయలు నోట్లు అవే మన ఆడే వెళ్ళిపించుకుంటుండే అంట. మీరు సంచి ఎక్కుంటే తిడతారని చెప్పుకోలేదు.